హలో అండి, వెల్కమ్ టు సిస్టర్స్ వరల్డ్. సంక్రాంతి పండుగ వచ్చేస్తుందండి. సంక్రాంతి అనగానే మనకి ఏం గుర్తొస్తుంది? గంగిరెద్దులు, వాకిల్లో అందమైన ముగ్గులు, గొబ్బెమ్మలు, అలాగే పిండి వంటలు. ప్రతి ఇంట్లో కూడా ఇప్పుడు పిండి వంటలని వండుతూ ఉంటారు. ఆల్రెడీ స్టార్ట్ చేసే ఉంటారు. మా ఇంట్లో కూడా స్టార్ట్ చేసామండి. ముందుగా కొబ్బరి బూరెలతో స్టార్ట్ చేసాము. సంక్రాంతి పండుగకి అందరూ అరిసెలు, పొంగడాలు, జంతికలు, సకినాలు, కొబ్బరి బూరెలు ఒక్కటేంటండి, ఎన్నో రకాల పిండి వంటలు చేసుకుంటూ ఉంటాము మనం. ఈ పండగకు ఉండే స్పెషాలిటీ అది కదా. సో ముందుగా మనం కొబ్బరి బూరెలు చేసుకోవాలంటే కొబ్బరికాయలు కొట్టుకోవాలండి. కొట్టుకొని వాటిని కొబ్బరి తురుము చేసుకుంటున్నాను. చూసారు కదా, నేను ఇప్పుడు అన్నీ మిక్సీలో పడతారు కదండి, కానీ మనం ఇలా కోరుకుంటే ఆ టేస్టే వేరేగా ఉంటుంది. ముందుగా మనం కొబ్బరి తురుము అనేది తీసుకోవాలి. ఇది మన ఆంధ్ర ట్రెడిషనల్ వంటకాల్లో ఒకటి కొబ్బరి బూరెలు అనేవి. చాలా టేస్టీగా ఉంటాయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ బెల్లం అనేది 1 కేజీ బెల్లం తీసుకున్నానండి. 1 కేజీ పిండికి 1 కేజీ బెల్లం సరిపోతుంది. ముందు రోజు నైట్ అంతా నానబెట్టిన బియ్యం ఉంటాయి కదండి, ఆ బియ్యాన్ని 1 గంట సేపు ఆరబెట్టిన తర్వాత వాటిని మనం పౌడర్లా చేసుకోవాలి. ఒరిపిండి తయారు చేసుకోవాలండి. తయారు చేసుకొని పక్కన పెట్టుకున్నాం. నెక్స్ట్ మనం చితక్కొట్టుకున్న బెల్లం ఉంది కదా, ఆ బెల్లాన్ని పాకం పట్టాలి. మనం పిండి వంటలు అనేవి ఎప్పుడు కూడా స్టవ్ మీద కంటే కట్టెల పొయ్యి మీద చేస్తేనే టేస్ట్ చాలా బాగుంటుందండి, ఇంక్రీజ్ అవుతుంది. సో అందుకే కట్టెల పొయ్యి మీద చేస్తున్నాం. చూడండి, బెల్లం అనేది పాకం వస్తుంది కదా, ఈ పాకం అనేది ఉండలా రావాలంటండి. అలా ఉండలా వస్తేనే మనకి కొబ్బరి బూరెలకి కరెక్ట్గా తయారైనట్టు. ఇలా ఉండలా వస్తే మనకి కరెక్ట్గా వచ్చినట్టండి. చూసారు కదా, ఇలా ఉండలా వచ్చింది కదా. నెక్స్ట్ ఆ పాకంలో మనం తురుముకున్న కొబ్బరి తురుము వేసుకోవాలి. నేను 3 కొబ్బరికాయలు తీసుకున్నానండి. 1 కేజీ బెల్లం, 1 కేజీ బియ్యం తీసుకుని 3 కొబ్బరికాయలని తురుము చేసుకొని వేసుకుంటున్నాను. నెక్స్ట్ మనం వరిపిండి ఉంది కదండి, తడిపిండి అంటారు దీన్ని. దాన్ని ఆ బెల్లం తురుము వేసుకున్న దాంట్లోనే వేసి కలపాలన్నమాట. చూసుకొని వేసుకోవాలండి. మనకి ఒక్కో దానికి ఒక్కో రకంగా కలుపుకోవాలి. అరిసెలకు ఒక రకంగా, పొంగడాలకు ఒక రకంగా, మన కొబ్బరి బూరెలకు ఒక రకంగా మిక్స్ చేసుకోవాలి. సరిపోకపోతే పిండి అనేది యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి. మనకి ఎంత బాగా కలిపితే అంత బాగా టేస్ట్ వస్తుంది అనమాట. దీనికి కొంచెం ఓపిక, శక్తి అన్నీ కావాలండి. ఇప్పుడులో మనం అన్ని మిషన్స్లో వేసడం, మిక్సీలో వేసడం చేస్తున్నాం కదా, ఇది కొంచెం చేతికి పని చెప్పే పని అనమాట. చూసారు కదా, బాగా క్రీమీ స్ట్రక్చర్ వచ్చేలా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ పొయ్యి మీద పెనం వేసుకున్నామండి. నూనె బాగా కాగిందో లేదో చూడడం కోసం ఒక చిన్నది వేసారనమాట. నెక్స్ట్ ఒక ప్లాస్టిక్ వేపర్ మీద మన కొబ్బరి బూరెలు వేసుకుంటున్నామండి. ఆ ప్లాస్టిక్ వేపర్కి ఆయిల్ అనేది అప్లై చేసుకొని మన కొబ్బరి బూరెలు ప్రిపేర్ చేసుకుంటున్నాం. చూసారు కదా, ఇలా ఒత్తుకోవాలి. కొబ్బరి బూరెలు అంటే రౌండ్గా మాత్రం ఉండవండి, ఇవి గారెల షేప్లోనే ఉంటాయి. అలా పెనంలో ఒక్కొక్కటిగా వేసుకుంటూ ఉండాలి. చెయ్యి కాలుతున్నా సరే వేడిగా ఉన్నప్పుడే ప్రిపేర్ చేసుకోవాలండి. ఆ వేడి బ్యాటర్ని ఆయిల్ అప్లై చేసుకొని గారెలా ఒత్తుకోవాలండి. వాటిని వేడి నూనెలో వేసి ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, పిండి వంటలు అంటే ఆ స్పెషాలిటీయే వేరండి. ప్రతి దానికి ఒక లెక్క ఉంటుందన్నమాట. అందరూ ఒకే చోట కూర్చొని మాట్లాడుకుంటూ పిండి వంటలు వండుకుంటూ ఎంతో సరదాగా గడిచిపోతూ ఉండేది కదా మన చిన్నతనం అంతా కూడా. ఇప్పుడు అలాంటివి చాలా రేర్గా కనిపిస్తూ ఉంటున్నాయి మనకి. చూసారు కదా, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయితే సరిపోతుందండి. 2 సైడ్స్ కాల్చుకున్న తర్వాత వాటిని రిమూవ్ చేసుకుంటున్నాను. మనకి ఎంతో టేస్టీ, డెలిషియస్గా ఉండే కొబ్బరి బూరెలు రెడీ.
మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ అనేది చాలా బాగా వచ్చింది. మీకు కనుక మా ఛానల్ నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.